ప్రాంతాల పేరు మీద విడదీస్తుంది. 3 రాజధానులని, ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కానీ 3 రాజధానులు కట్టేస్తారంట. ఇలా విడదీస్తారు. 2019 ముందు 36 డిఎస్పీలు ఇస్తే దాంట్లో 33 మంది కమ్మ కులం చెందిన వాళ్ళు ఉన్నారు. మరి కులం పేరు వాడింది ఎవరు? మీరు అభివృద్ధి గురించి వచ్చి మాట్లాడండి. ఇక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు, మీరు ఇక్కడ ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, దాని మీద మేము తిరిగి జవాబిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసామని. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల నిబంధనలను వరుసగా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వ స్థలానికి సంబంధించిన సమావేశ మందిరంలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పలానా సమావేశం అని చెప్పకుండా అధికారులకి వద్ద ఒక అనుమతి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల వేళ ఆ ప్రభుత్వ స్థలానికి సంబంధించిన సమావేశ మందిరం ఎలా మంజూరు చేశారు, ఎలా కేటాయించారనేది ఇప్పుడు అధికారుల చుట్టూ ఏదైతే ఒక వివాదాస్పద నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి గారు ఉన్నారు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతోంది, ఎవరిని కంప్లైంట్ చేసిందని తెలుసుకుందాం. రవిరెడ్డి గారు చెప్పండి, ఈ ఇష్యూని ఏ రకంగా చూస్తోంది పార్టీ? సీరియస్‌గా తీసుకుంటుందా? ఎందుకంటే వరుసగా ఆయన నిబంధనల ఉల్లంఘన జరుగుతూ వస్తుంది. మరి ఎందుకు ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటోంది? విశాఖపట్నంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ ఈ పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ పర్మిషన్ లెటరు దాని మీద డేట్ కూడా ఏమీ లేదు. ఏ డేట్‌ను వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నది లేదు. వాళ్ళు 29/4/24న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పర్మిషన్ సారీ శ్రీ శ్రీ భరత్ మొత్తుకుమిల్లి అనే అభ్యర్థి ఈ లెటర్‌ని పెట్టుకున్నారు. దీనికి ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో పర్మిషన్ పెడితే అది ప్రభుత్వం యొక్క ఆస్తి. ఆ ప్రభుత్వ ఆస్తిలో ఎటువంటి ఎన్నికల ప్రచారాలు చేయకూడదని చెప్పేసి మన ఎలక్షన్ కమిషన్ నిబంధనలున్నాయి. ఆ నిబంధనలు అతిక్రమించి ఉడా వారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఆ ఉడా వారు పర్మిషన్ ఇచ్చిన దానికి మాకున్న సమాచారం ప్రకారం రూ. 65,450 వీళ్ళు కట్టారని చెప్పేసి ఒక సమాచారం ఉంది. మామూలుగా అయితే ఒక ఫ్లోర్ చేయడానికి కూడా ఉడా వాళ్ళు రూ. 90,000 మా లీగల్ సెల్ వాళ్ళు లాస్ట్ మంత్ మీటింగ్ పెడితే రూ. 90,000 వసూలు చేశారు ఉడా వాళ్ళు. ఇప్పుడు రూ. 65,450 వసూలు చేశారు. ఈ మనీ ఎలక్షన్ ఖర్చుల్లో వాళ్ళు చూపించారా లేదా? అదేవిధంగా ఈ ఉల్లంఘనలు చేసినందుకు గాను మేము ఆల్రెడీ కలెక్టర్ గారి ఆఫీస్‌కి ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లెయింట్‌లో అతని యొక్క నామినేషన్‌ని రద్దుపరిచి అతన్ని ఎన్నికల్లో అనర్హుడిగా చేయాలని చెప్పేసి ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి కార్యాలయంలో ఈరోజు ఇచ్చొచ్చాం. అదేవిధంగా దీని మీద ఈ రూ. 65,450 వాళ్ళు ఎన్నికల ఖర్చు కింద చూపించారా లేదా అన్నది కూడా చెప్పడం జరిగింది. ఈ భరత్ గారు రెగ్యులర్‌గా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనికి ఒక పక్క అధికారులు, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారం అందిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా సహకరిస్తున్నారు? మీరు ఏ విధంగా ఇదే విషయంలో గీతం కాలేజీలో నిర్మలా సీతారామన్ గారు వస్తే ఆ కార్యక్రమానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? అక్కడికి వచ్చి విద్యాలయాల్లో ఎన్నికల ప్రచారాలు చేసుకునే విధంగా మొన్న పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఏ విధంగా ఈ అధికారులు ఇస్తున్నారు? అదేవిధంగా ఎంపీ అభ్యర్థి భరత్ గారు విపరీతమైనటువంటి ఎన్నికల ఉల్లంఘనలు చేస్తున్నారు. అందుకని ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా, ఆయన యొక్క నామినేషన్‌ని రద్దు చేయాల్సిందిగా, ఆయనకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. ఇది మొత్తం మీద ఒక వివాదాస్పదమైన వాతావరణం అయితే కనిపిస్తోంది విశాఖపట్నంలో. ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా అన్న విమర్శలు, ఆరోపణలు, అసంతృప్తులు పెరుగుతూ వస్తున్నాయి. ఏదైతే ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి వరుస నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. ఒకవైపు చిల్డ్రన్స్ ఎరీనా అనేది ప్రభుత్వాస్తి, అందులో పలానా సమావేశం చెప్పకుండా ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు గీతం యూనివర్సిటీ అదొక విద్యాలయం, అందులో నిర్మలా సీతారామన్ మంత్రిగా ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి ఏదైతే విద్యార్థులతో సమావేశాన్ని పెట్టి వారందరూ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల నిబంధన అనేది స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొని ఎన్నికల కమిషన్‌కు, ఎన్నికల అధికారులకు కంప్లెయింట్ చేసింది. అవసరమైతే అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌కు, అలాగే భారత ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరి అధికారులు ఏ రకంగా చర్య తీసుకుంటారు?
భరత్ నామినేషన్‌ని తిరస్కరిస్తారా? అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇదొక సీరియస్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న తరుణంలో తమ స్వచ్ఛతను ఎన్నికల సంఘం బహిర్గత పరుచుకోవాల్సిన అవసరమైతే ఏర్పడుతోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.